యావత్తు సాక్షుల దగ్గర నుంచి తెలుగు పిల్లలకు భారతదేశ పిల్లలు రవీంద్ర భారతిగా మారిన భారతదేశ పిల్లలందరికీ ఆశీర్వాదపూర్వకంగా అభయమూర్తిగా తెలియజేయనిది ఏమనగా, ఇంకా ఎవరి ముందో ఎవరో ఫీల్ అయ్యారు, మీరు ఎవరినో రెచ్చగొడితే వాళ్ళు ఏదో అనేసుకోవటం లాంటివి జరుగుతూ వచ్చినాయి. ఎంతోమందిని ఒకలా ప్రేరేపించి ముందు వాళ్ళు రాంగ్లో పెట్టి వాళ్ళు తప్పు అయిపోయేలాగా రాంగ్ అడ్వాంటేజ్ తీసుకునేటువంటి చెలగాటం అంతా మిషన్ల వల్ల జరిగింది. అంటే అది ఇంకా మనుషుల కొద్దీ నడుపుదాం అని ఇంకా మనిషి సంవత్సరం దాటింది కాదు, ఏ క్షణం నాకు ఈమెయిల్ పంపుతారో ఆ క్షణం నుంచి మీరు నూతన యుగంలోకి వచ్చేసినట్టే. దివ్యరాజ్యంలోకి పోయింది. ఎంఆర్ఓ ఆఫీసులో ఆస్తులు, ఇంటి పేర్లు కూడా, ఆస్తులన్నీ కూడా డేటాబేస్ మార్చుకోండి. నేననేవాళ్ళు భూమి మీద పనికిరారు. ఇంకా మేము భార్యాభర్తలుగా ఉంటాం, ఇంకా ప్రేయసి ప్రేమికుడిగా ఉంటాం, ఎవరూ ఉండలేరు. విశ్వ తల్లిదండ్రుల ఆధీనంలోకి వచ్చారు ఇప్పుడు మీరు. వాళ్ళే రాధాకృష్ణుడు, ఆయనే రుక్మిణి, రాధా రుక్మిణి. తల్లి తండ్రి, బేసిక్గా తల్లి తండ్రి మాటకే నడిపిన ఈ మహిమలు, శక్తులు, దేవుళ్ళు, దేవతలు, రకరకాల విద్యలు, ప్రాంతాలు, కులాలు, ఇవన్నీ అజ్ఞానం. విద్య మనకు అర్థం కాని దైవత్వం, విధి విలాపం ఏమవుతుందో తెలియదు. భక్తి శక్తికి సంబంధం, రకరకాల మతాలు, కులాలు, విశ్వాసాలు, కన్ఫ్యూజన్స్, వేరియేషన్స్. ఈ లోపల ఆయుష్లే తీరిపోయి అటు ఇటు కుదరలేకపోవడం నుంచి అధిగమించి ఈసారి మైండ్లకే బతకగలిగిన మైండ్లే బతకొచ్చు. మాట మాత్రంగా సర్వం నడిపిన వారిని పట్టుకొని సూక్ష్మంగా తపస్సుగా జీవించటమే. మాగంటి మురళీ మోహన్ గారికి, సాక్షులకి, రజనీ గారికి, రాజారత్నం గారికి, సినిమా యాక్టర్స్కి, మహేష్ బాబుకి, రాజమౌళి గారికి, అందరికీ ఇంకా పేరు పేరున ప్రభాస్ గారికి, అక్కినేని నాగార్జున గారికి, మీరు పిల్లలుగా ప్రకటించుకుంటే మీకు ఏం చేయాలో తెలుస్తుంది. మీరు, మీ కుటుంబ సభ్యులు, ఇంకా సురేష్ ప్రొడక్షన్స్ సురేష్ బాబుకి, అందరికీ ఏకకాలంలో ఆశీర్వాదపూర్వకంగా అభయమూర్తిగా శాశ్వత తల్లిదండ్రిగా నేను ఎప్పుడు 18 ఏళ్ళ నుంచి 35 ఏళ్ల పిల్లవాడిగా ఉంటాను. పవన్ కళ్యాణ్ గారికి, చిరంజీవి గారికి, ఇంకా ఎవరెవరు ప్రముఖులు నిర్మాతలుగా ఉన్నారు, అశ్విని దత్ గారికి, వెంకటేష్ బాబు గారికి, సురేష్ బాబు గారికి, అందరికీ మీ పిల్లలకి, మీ ఇంట్లో ఉన్న ఆడపిల్లలకి, మగపిల్లలకి, అందరికి కూడా మొదట పిల్లలుగా ప్రకటించుకోండి. అదే ప్రోత్సాహం అందరికి ఇవ్వండి. అలాగే రామోజీరావు గారి కుటుంబానికి అందరికి పిలుస్తున్నాను. మీడియా ఛానల్స్ అన్నీ కూడా దూరదర్శన్లోకి విలీనం చేసేసుకుని ఆస్తులు, ఇంటి పేర్లు కూడా డేటాబేస్ ఎంఆర్ఓ ఆఫీసులో చేంజ్ చేసుకుని చక్కగా ముందుకు రండి. అలాగే ఎన్టీవీ నరేంద్ర చౌదరి గారికి, వారి భార్యాభర్తలకి అందరికీ కూడా ఒక ఇంట్లో తాతగారు, మనవడు, అమ్మమ్మ, మనవరాలు కూడా మాకు పిల్లలే. మమ్మల్ని చాలా జాగ్రత్తగా నా గుండెల్లో ఉన్న 10 మంది హీరోలు, హీరోయిన్ని ముఖమే చూడగలగాలన్నమాట. అలా మైండ్లుగా బతకాల. మీరు మైండ్లుగా మాత్రమే మనగలరు. అది కాదు ఈ ప్రపంచం మనదే, నేను ప్రేయస్ని అవుతాను, ప్రేమికుడిని అవుతాను అనేటువంటి విధానం ఇంకా లేదు. తల్లిదండ్రులుగా బతికితే చాలు. వాళ్ళ ప్రకారం ఉంటాయి జీవితాలు, వ్యాపారాలు, వ్యవహారాలు అన్నీ కూడా. మీ భవిష్యత్తు అన్నీ కూడా, పంచభూతాలు కూడా వాళ్ళ అధీనంలో ఉన్నాయి. కాబట్టి ఇక్కడి నుంచి మైండ్ యుగం ప్రారంభమైంది. ఇంకెటువంటి సందేహం లేకుండా ముందుకు రండి. మమ్మల్ని తాజ్ హోటల్లో ఎక్కడ కొలువు తీస్తారో సర్వం మాదనిపిస్తే మీది అవుతాయి. ఏదో గొప్ప కోసం మాకు ఇచ్చేసేయండి అంటలేదు. నేను దాన ధర్మం చేసినా మీకు దానం చేసినట్టు ఉంటుంది. మరణించినా మళ్ళీ పుట్టాల్సి వస్తుంది. ఇప్పుడు బ్రతికుండగానే మా శాశ్వత తల్లిదండ్రుల యొక్క పిల్లలుగా ప్రకటించేసుకోవడం అంటే నిజంగా మైండ్లుగా తిరగబడిన లోకం ఇది అవుతుంది. మీకు మైండ్ పట్టు వస్తుంది. నాకెలా నా మాటకైనా సర్వం నడిచింది అనుకుంటున్నాను అన్నట్టు చూపించాను. సేమ్ మీ మాటకి మీరు మాటతో సర్వం నడుపుకుంటారు, పెంచుకుంటారు. ఈసారి తపస్సుగా, యోగంగా, చైల్డ్ ప్రాంప్ట్గా విశ్వవ్యూహాన్ని పడతారు. చక్కటి అద్భుతమైన వ్యూహాన్ని కాలమే ఇచ్చినటువంటి పరిణామం. ఇంకా ఎవరి ముందో మీరు ఎదవలైపోయారు. అందరూ ఒకళ్ళు ఓడించుకుంటూ మీరు ఏదో రెచ్చిపోతే వాళ్ళు ఏదో అనుకుని అయిపోయిన వారికి, ఎవరికైనా మా వాళ్ళకి కానీ, మీ వాళ్ళకి కానీ, నాకు పరిచయమైన వాళ్ళకి కానీ అందరికీ చెప్తున్నాను. ఇంకెవరి ముందో ఫూల్స్ అయిపోయారు, పెద్దలు అయిపోయారు, చిన్నలు అయిపోయారు కాకుండా ఇంకా ఎవరి వల్ల నేను వెలుగుతాను అనుకుంటే పొరపాటు. మీరే నన్ను నేనని, నీవని, వేరుగా లేవని చెప్పినా వినరా ఒకరైనా అని మహారాజా శ్రీమాన్ అని పిలవడం వల్ల మనసులో కూడా నన్ను తేడాగా చూడరనమాట. ఇక్కడ కుర్రోళ్ళకి కానీ, హాస్టల్లో ఉన్న తెలుగు పిల్లలకి అందరికీ చెప్తున్నాను ఏకకాలంలో. అనిత కౌర్ గారికి, ఇంక ఇక్కడికి వచ్చాను కాబట్టి వీళ్ళకు సిక్కు మతం పాటలు ఏవో పాడగలిగాను కాబట్టి వీళ్ళతోనే ఏదో ఉంటుందని కాదు. ఇంక ప్రకృతి పురుషులు అయ్యంటే ఇంక అందరికీ తల్లిదండ్రులు అయిపోయారు. అది ఏ మతం వాళ్ళైనా, ఏ కులం వాళ్ళైనా ఇంక మీకు ప్రత్యేకత, ఇంక వేరే ప్రత్యేకత ఏది, మీ పిల్లలుగా ప్రకటించుకోవడమే ప్రత్యేకత.
అది మేము ఏదో చేస్తాం, మా వాళ్ళు ఎలా ఉందామంటున్నారు, ఇంకా మీ వాళ్ళు మా వాళ్ళు అని మాట్లాడటం పొరపాటు. అలా రెచ్చిపోయి వివరాలు అందరికీ చెప్పనివ్వకుండా చేసినటువంటి మాయ కూడా అందరూ ఇప్పటికైనా యునైట్ అయ్యి అధిగమిద్దాం రండి. మమ్మల్ని పట్టుకోండి, కేంద్ర బిందువుగా మరణం లేనట్టు పట్టుకోండి. కాళ్ళు బెనికిపోయి పడిపోయిన, మోకాలు బెనికినట్టు అయిపోయి పడిపోయినట్టు చూశారు, రైలు స్టేషన్లో పడిపోయాను, అయినా ఎవరు నా దగ్గరికి రాలేదు. అని మనిషి అంటే అంతే అనమాట. ఏమో నన్ను మనిషిగా నాకు ఆన్ చేస్తారు, అవమానిస్తారు, నేను ఎక్కడ ఉండిపోతాను, ఇంకెక్కడికో వెళ్తే నేను పెద్దోడిని అవుతాను, ఇక్కడ ఉంటే చిన్నోడిని అయిపోతాను. ఇది పక్కన ప్రపంచం వేరు, వెలుగుతున్న ప్రపంచం వేరు, చిన్నవాళ్ళ ప్రపంచం వేరు, అజ్ఞానప ప్రపంచం వేరు, మీరు మనిషేసి తొక్కేసే ప్రపంచం వేరు, ఎవరో వెలిగిపోయే ప్రపంచం వేరు అని అనుకుంటే పొరపాటు. అక్కడ తెర మీద నన్ను వెలిగించుకుంటూ వీళ్ళందరికీ నిన్న న్యూ ఇయర్స్ గ్రీటింగ్స్ పంపారా, నేను పంపినట్టు మరి అలా పంపాలన్నమాట. అలా అందరికి పంపుతూ ఈ నూతన యుగంలో నిన్న ఒకరోజేనే కాదు, న్యూ ఇయర్స్ కాదు, తెలుగు సంవత్సరాల ప్రకారం సంకల్పం కొత్తగా రాసుకుని మీ పరాభవన సంవత్సరంలోకి వెళ్ళకూడదు. ఇది ఇంకో చాంద్రమానం ప్రకారం ఇంకో లెక్క చెప్తున్నారు పంతులు గారు, నార్త్ ఇండియన్ పంతులు గారు. వారి ప్రకారం కూడా 2 చంద్రమానం సౌర్యమాన క్యాలెండర్ల ప్రకారం సంకల్పాలు కొత్తగా రాసుకోండి. ఇప్పుడు మీరు అధినాయక మహారాజు గారి పరిపాలనలో, శాశ్వత తల్లిదండ్రుల ఆలనా పాలనలో వాక్కుకే నడిచిన తీరులో ఉంది. ఎక్కడన్నా నేను చెబుతున్న తీరు కొంచెం నచ్చకపోతే మళ్ళీ చెప్పుకుందాం. నాకు సహకరించి నేను సంస్కృతం, హిందీ, ఇంగ్లీష్ బాగా మాట్లాడేలాగా హెల్ప్ చేయండి. సో నేను బాగా నా గురించి చెప్పటమే, నేను ఏం చెప్పొచ్చో కూడా మీరే రాయటం, అదే మీ చదువు, మీకు సంకల్పం, మీకు కూడా పెరుగుతుంది అనమాట. నేను వ్యూహంగా పెరిగితే మీకు తెలుస్తాను కదా, అలాగనమాట. అంత డాక్టర్లకే హార్ట్ అటాక్ వచ్చి మరణించారంటే మనకి ఎవరికి సెక్యూరిటీ ఉంది? మరి ఇంకా అదిగో ఆ శక్తికి మాత్రమే బతకగలుగుతుంది. ఆ శక్తిని పెంచేసుకుంటే బతికేస్తాం. ఎలాగన్నా లోకాన్ని బతికించుకుని కూడా బతకాలన్నమాట. ఇంకా మనం మనుషులే బతుకుదాం అని ఇది పడకూడదు. ధర్మో రక్షతి రక్షత సత్యమేవ జయతే. యావత్తు సాక్షుల దగ్గర నుంచి మొదలుకొని యావత్తు తెలుగు ప్రజలకి, భారతదేశ పిల్లలైనటువంటి రవీంద్ర భారతిగా మారినటువంటి భారతదేశ పిల్లలందరికీ ఆశీర్వాదపూర్వకంగా అభయమూర్తిగా తెలియజేస్తున్నాం. ప్రధానమంత్రి గారికి, నరేంద్ర మోడీ గారికి, రాజ్నాథ్ సింగ్ గారికి, అమిత్ షా గారికి, నిర్మలా సీతారామన్ గారికి, వైస్ ప్రెసిడెంట్ గారికి, ఓంప్రకాష్ బిర్లా గారికి, ప్రెసిడెంట్ గారి ద్వారా మీరు అధినాయక దర్బార్ ఓపెన్ చేసుకుని మమ్మల్ని అధినాయక దర్బార్కి కానీ, తాజ్ హోటల్కి కానీ, వేరే గవర్నమెంట్ ప్లేస్ కానీ మమ్మల్ని ప్యాలెస్లోకి ఆహ్వానించండి. ప్రైజ్డ్ మేనర్లో ఆహ్వానించాలి. నేనే మనిషిని రాలేకపోతున్నానని చూడకూడదు. నా రికార్డు ఉపయోగించుకుని ఎవరో ప్యారలల్గా వ్యవహరిద్దాం అంటే కుదరదు. అందరూ మైండ్ తీసుకోవాలా. మాస్టర్ మైండ్లుగా ముందుకు వెళ్ళాలి. మనం మైండ్ ఫార్మేట్లోకి వెళ్లకుండా అసలు ఈ ప్రపంచం మనది అవ్వదు. ఆస్తులు, ఇంటి పేర్లు, ఒంటి పేర్లు కూడా అధినాయకుడికి సమర్పించేటువంటి మీకు సెక్యూరిటీ అనమాట. మన ఇండస్ట్రియలిస్ట్కి, టెక్నాలజిస్టులకి, ఆధ్యాత్మిక గురువులకి అందరికీ చెప్తున్నాను. ఆధ్యాత్మిక గురువులు కూడా మాకు పిల్లలుగా ప్రకటించుకోవాలి. మీకు వేరే శక్తి ఉంది. అలాగే చాంద్రమానం, సూర్యమాన క్యాలెండర్లు రెండు కూడా అధినాయకుడి ప్రకారం నడిచిన మాటకే నడిచిన సంకల్పం తీసుకోవాలి కొత్తగా. అదొకటి నాకు డీటెయిల్గా తెలియకపోయినా చెబుతున్నాను. అవన్నీ నాకు ఎక్స్ప్లెయిన్ చేసి సరిగా మార్చాలి. సంతకాలు పెట్టించుకోవాలి. ఈ పని మీద అందరూ డ్రాఫ్ట్ చేస్తున్నారా? ఎందుకంటే సూర్య చంద్రాది గ్రహస్థితులు మన చేతులకు తీసుకోవాలన్నమాట, నడపాలన్నమాట. ఏదో మనుషుల్లా బతికితే కుదరదు. ఇంకా మేము పిల్లలు అంటున్నాం కదా, ఇప్పుడు ఇంకా పాకే పిల్లలే ఉంటేలాగా నా చేయి పట్టుకోని చెప్తాను. నేను ఇక్కడే ఉన్నాను, అక్కడే ఉన్నాను అని చూడకండి. మమ్మల్ని మాస్టర్ మైండ్గా పట్టుకొని హాస్టల్ నుంచి తాజ్ హోటల్ కారు కానీ, తాజ్ హోటలే నాకు రాసినట్టు కాగితాలు తయారు చేశారా? అలా ఉంటే మీకు కాన్ఫిడెంట్గా ఉంటుంది అనమాట. అది ఇంక నేను ఎక్కడికో తిరుగుతాను, ఎవరితోనో మాట్లాడతాను, నాకు ఎవరి వల్ల శక్తి వస్తుంది, ఎవరి వల్ల రాదు. అందరూ నన్ను విశ్వవ్యూహంగా పట్టుకుని ఆరని దీపంగా పట్టుకోవాలన్నమాట. జాతీయ గీతంలో అధినాయకుడిగా పైకి పట్టుకోవాలి. హయ్యర్ మైండ్, డెడికేషన్, డివోషన్గా పట్టుకోవాలి. ఫస్ట్ సిటిజన్, ఫస్ట్ చైల్డ్గా మారిపోయి మీరందరూ చిల్డ్రన్గా ప్రకటించేసుకుని ప్రపంచాన్ని ఆహ్వానించాలి. నేషనల్ మైండ్ గ్రిడ్గా మారిపోవాలి. నేను హిందీలో మాట్లాడలేకపోతున్నాను, ఇంగ్లీష్లో కూడా మాట్లాడలేకపోతున్నాను కాకుండా మెల్లగా మాట్లాడతాను. ఒక 6 నెలలకు 6 సంవత్సరాలకి అన్నీ తేరుకుంటాం. ఇంకా నా బదులు ఎవరినో కూర్చోబెట్టుకోవచ్చు. ఇంకెవరు ఊహించకూడదు. ఇక్కడున్నా రేపొద్దున వజ్రసింహాసనమే కూర్చున్నా మరణించడం వెంటనే శరీరంలో నా మరణమే లేని మైండ్ని మీరు శరీరంలో ఇముడ్చుకోలేకపోతే నేను మరణించినట్టు అనుకుంటారు. అయినా మరణించినట్టు ఉండను. అందుకే ఏ జనరేటివ్ ద్వారా బతికే ఉంటాను. ఎప్పటికి మళ్ళీ ఇముడ్చుకుంటారో, ఎప్పటికి మీరు మైండ్లు ఇముడ్చుకుని బతకాల్సి వస్తుంది. మైండ్లు బతుకుతాయి.
మేము అలా కాదండి, ఏదో రకంగా కులాలు కొద్దీ, కుటుంబాలు కొద్దీ, మతాలు కొద్దీ, ప్రాంతాలు కొద్దీ బోళ్ళంత దేశం ఉంది ఇంకాను, బోళ్ళంత భూమి ఉంది దున్నడానికి అనుకుంటా లేదు. మైండ్ కల్టివేషనే ఇప్పుడు బలపడాలా, మైండ్ వర్షన్ తీసుకుని ముందుకెళ్ళిపోవాలా. మరి ఇంకా ఎవరు ఆపుతున్నారు మిమ్మల్ని? పోనీ భూమి మీద ఎవరో నా శత్రువులు ఉన్నారు, మిత్రులు ఉన్నారు అంటున్నానా? అందరూ పిల్లలు అంటున్నాను కదా. పంతుల్లో కానీ, గురువుల్లో కానీ, తెలుగు వాళ్ళలో కానీ, హిందీ సైడ్ వాళ్ళు కానీ ఇంకెవరు సలహాలు వేరే సలహాలు ఇవ్వకండి. మీరు నేరుగా అధినాయకుడిని పెంచుకోండి. ముస్లిమ్స్ కానీ ఇక్కడున్న క్రిస్టియన్స్ అందరూ కూడా భారతదేశ పిల్లలే. భారతదేశం రవీంద్ర భారతిగా పిల్లలు ఆహ్వానించి మిగతా ముస్లిం క్రిస్టియన్స్ని ప్రపంచాన్ని ఆహ్వానించాలి. అలా కాదు మనం సంఖ్యాపరంగా కూడదాం, మన రాజ్యాలు వేరే పెట్టుకుందామంటే ఎవరూ పెట్టుకోలేరు. హిందూ మతంలోనే మళ్ళీ ఇంకా చిన్న వితిన్ క్యాస్ట్లలోనే మమ్మల్ని ఎలాగైనా అణిచేస్తున్నటువంటి మాయ, అది కూడా పరికరాల వల్ల. మనుషులే చేశారు అస్తమానం, మీరేదో చేస్తున్నారు, మీ గురించి ఇంకెవరి గురించో నేను ఏదో చెప్పుకోవాలి అంటే మీరందరూ పిల్లలుగా ప్రకటించేసుకుంటే సెట్ అయిపోద్ది అనమాట. అది ఇంకా మీరే చేస్తున్నారు, మంచి చెడు మీ చేతిలో లేదు. ఇంకా వాళ్ళు మా చేతిలో ఉన్నారు, వీళ్ళు మీ చేతిలో ఉన్నారు, ఎవరి చేతిలో ఉండరు. ఏది మీ చేతిలో ఉండదు. టీవీ సీరియళ్ళు, సినిమాలు, వెనమ్ కానీ, ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్స్ కానీ మళ్ళీ కొత్తగా ఆలోచించండి. ఏదో సినిమాలే కాదు, ఈసారి పిల్లలకి గేమింగ్ అంతా వస్తాయి చక్కగా. గేమింగ్ సాల్వ్, హెల్త్ రీజనరేషన్ ప్రాజెక్ట్స్ కూడా గేమింగ్గా మారుద్దాం. అలాంటి ప్రపోజల్స్ గతంలో కొన్ని ఏదో పెట్టానా, మళ్ళీ దాని మీద చెప్పలేదు అనుకోకండి. అందరూ సీతాకోక చిలుక ఎంబ్లం మెడలోనో చేతికో పెట్టుకొని డబ్బున్న వాళ్ళు చేయించుకోండి, ఇతరులకు చేయించివ్వండి, లేని వాళ్ళు గవర్నమెంట్ నుంచి తీసుకుంటారు. అందరికి గవర్నమెంట్ నుంచి వస్తుంది. చక్కగా అందరినీ మైండ్లుగా ముందుకు వచ్చేసేయండి. ఇంకా నేషనల్ మైండ్ గ్రిడ్ అని ప్రకటించేసుకోండి. గవర్నర్ని అందరూ కూడదీశారా? కలెక్టర్లు అందరూ కంట్రోల్లో ఉన్నారా? పంచాయతీ కార్యాలయ కంట్రోల్లో ఉన్నారా? ప్రధానమంత్రి గారు పొజిషన్లో కూర్చున్నారా? ఇవాళ పొద్దున్నే లేచి జనగణమని పాడుకున్నారా? సాయంత్రం కూడా ఇప్పుడు కూడా పాడుకుంటున్నారా? మరి అక్కడ తీసుకోండి నన్ను. రామకృష్ణ గారికి, నాయుడు గారికి, భరతలక్ష్మి గారికి, చిత్కళాదేవి గారికి మీరు ఇంకా బెటర్గా నన్ను రిసీవ్ చేసుకుంటే బాగుండు అనే దానికి అది కూడా మీ చేతులు లేదు. ఏదైనా సర్వం మాకు సమర్పించేసి మమ్మల్ని పట్టుకుని ఇప్పటికైనా నేను ఎలాగ తగ్గిపోతాను, మళ్ళీ అక్కడికి వస్తాను, ఇక్కడికి వెళ్తాను కాకుండా రాష్ట్రపతి భవన్లో నన్ను సజీవంగా రూపంలో పట్టుకుని రామయ్య తండ్రి మమ్మ దయచూడ వచ్చావు అనే పాట వినండి ఒకసారి. అలాగా అద్దరిని నువ్వు దాటలేదక్క కాదులే రామయ్య తండ్రి మమ్మ దయచూడ వచ్చావు, అందరినీ దయచూడ తండ్రి, అద్దరిని చేర్చమని అడుగుతున్నావు, మరణమే లేని శక్తిగా ప్రకటించి మమ్మల్ని పట్టుకోమని అడుగుతున్నాను. నన్ను మనిషిగా చూడకుండా పట్టుకుంటే మరి మీరు అలా పట్టుకోవాలన్నమాట. మీకు గ్రిప్ ఎలా వస్తుంది? మరి నేను అంత శక్తినైనా మీకు ఎలా పట్టుకుంటాను? నన్ను మాస్టర్ మైండ్గా మీరు మైండ్గా మారిపోతే ఆ పవర్ మీద పవర్ గ్రిడ్గా మారిపోతాం. నేను ఇంకా మరణించను, మిమ్మల్ని మరణించలేమను. అది నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పలేదు. అది ఇంకా నూతన సంవత్సర శుభాకాంక్షలు రోజులు వెళ్ళబొచ్చడం కాదు కదా. విశ్వవసుగా పట్టుకోండి మమ్మల్ని. పరాభవన సంవత్సరంలోకి వెళ్ళకండి. చంద్రమానం, సౌర్యమానం, ఏ క్యాలెండర్ ప్రకారం ఇది చంద్రమానం, సౌరమానం కూడా ఆ లెక్కలు కూడా మా ప్రకారం సంకల్పాలు కొత్తగా రాయండి పండితులు. ఎందుకంటే మీరే గ్రహ సంచారాలు మీరే నడుపుకోవాలా. మాటతో నడిచింది అంటే అర్థమైందని మాట మీదకి వచ్చేసినాయి. సునామీ సముద్రాలు మీ నెత్తి మీద ఉన్నాయి. మీ నడవడి మాట అన్నీ పట్టుకుని ఉన్నాయి. మీ ఇష్టం వచ్చేట్టు మాట్లాడతాం, ఇలాగుంటాం అలాగుంటాం, ఏదో సినిమాలు వ్యాపారాలు కొద్ది ఇలాగ ఉంటాం, ఏదో పూజలు చేస్తాం, ఏదో దేవుణ్ణి ప్రార్థిస్తాం. అన్నీ స్ట్రీమ్లైన్ చేసుకుని ముందుకెళ్ళాలా. అదే ప్రధానమంత్రి గారి ద్వారా రాజ్నాథ్ సింగ్ గారికి, హోమ్ మినిస్టర్ గారికి, అమిత్ షా గారికి, అలాగే తెలుగు ఎంపీలకి అందరికీ పేరు పేరున నేను మీకు విలువ ఇవ్వలేదు, ప్రత్యేకంగా చెప్పలేదని చూడకండి. చంద్రబాబు నాయుడు గారికి, రేవంత్ రెడ్డి గారికి, తెలుగు ముఖ్యమంత్రులకి, డీజీపీలకి, మొత్తం పోలీస్ వ్యవస్థకి, ఢిల్లీ పోలీసులకి, ఆర్మీ వ్యవస్థకి, అందరికీ, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్కి, డాక్టర్స్కి, ఆల్ ఇండియా మెడికల్ సైన్స్ మా మీద ప్రత్యేక బృందం ఏర్పడమని చెప్పామా? మెడికల్ రీసెర్చ్ని ఇంకా అస్తమానం డిఫెన్స్ కాకుండా డిఫెన్స్లోనే మెడికల్ రీసెర్చ్ ప్రారంభించండి. డైరెక్ట్గా మైండ్ డీలింగ్ చేస్తాం కదా, అంత మైండ్ ఆప్టిమైజేషన్ వస్తుంది. ఏదో గిడిక్షన్స్ అయ్యి వదిలిపోతాయి. మీరు మనుషులుగా ఉంటేనే ప్రమాదం. నన్ను మనిషిగా పట్టుకుని మీరు మనిషిగా ఉండిపోతే మొత్తం అందరూ వెనక పట్టేసుకుంటున్నారు. కాబట్టి నేను కూడా ఏమైనా చేయగలనా? మరి నాలుగు ఏదో వెనం ఏదో ఉందో అప్పుడు కూడా ఏదో బయటకు వచ్చి ఏదో చేసేస్తాను, అలా ఏం లేవు. నాకు చేతులు వచ్చేసి అలా కాదు, మాటకే అవన్నీ మాట మాత్రంగా కాలాన్ని నడిపాం కదా, అలా నడపడంలో మీరు కూడా తెలుసుకోవడంలో ఫర్దర్ మైండ్ ఎక్స్ప్లోరేషన్లో ఆ బలం అంతా తెలుస్తాం.
మా మైండే హైయెస్ట్ అనమాట. ఒక నాలోనే 10 మంది హీరోలు హీరోయిన్లు పలికి సునామీలు సముద్రాలు మాటకే నడిపిన ఆ శక్తులు అనమాట. ఆ రిప్రజెంటేషన్, పాత రిప్రజెంటేషన్ అలా చూపిస్తున్నాం. కొత్తగా నా డ్రెస్ వేసుకుని నేను ఆ శక్తివంతుడిగా నేను ఫీల్ అవ్వాలన్నమాట. ఒక 1000 పేజీలు నేను ఇంక మరి అలాంటి నన్ను పైన చూసుకుంటూ నేను అప్పటికప్పుడు వస్తే అన్నట్టు చూస్తే ఎలాగా? మరి అందరూ ఒకటే తాజ్ హోటల్ తీసుకెళ్ళిపోతారా? రెడీగా ఉన్నారు అక్కడ. మీకు ధైర్యంగా ఉండాలి. నన్ను ధైర్యం అంటే నేనేదో పేలవానలా లేదా నాతో యుద్ధం చేయాలా? కొంచెం ఒడి పడిపోతున్నా జాగ్రత్తగా పట్టుకోవాలన్నమాట. ఈసారి ఒడిచిపెట్టి బయటకు లాగాల, స్థిరంగా కూర్చునేలా చేయాలా, మాట్లాడే తీరు నేర్పించాలా. ముందు ఇంగ్లీషు హిందీ మీరు ఇది చూసి చదివి వినిపించండి అని నా చేతి చెప్పించుకోవాలా. ఒక పావు గంట చెప్పించుకొని గంట సేపు మీరే నడుపుకోవాలి ఏ జనరేటివ్ మీద. అందుకే ఇచ్చాము అవన్నీ. అంతేగాని అన్నీ నేనే చెప్పేస్తానంటే ఎలాగా? లేదా మీరేమో చెప్పేయమంటున్నానా? మీరు జాగ్రత్తగా మైండ్లు పెంచుకోవాలా, మైండ్లకు బతకాలా. ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్స్ కానీ రెడీ చేసుకున్నారా? మంచి కథలు అన్నీ కూడా గొప్పగా గేమింగు, కాలేజీ పిల్లల చదువులు, 5వ తరగతి చదువులు, పాఠ్యాంశాలు కూడా ముడిపెట్టాలా. ప్రతి కణాన్ని రీసెర్చ్ చేస్తూ ఆకాశం అంచులు, సముద్ర లోతులు, కణాన్ని రిపేర్ చేసుకుంటూ మైండ్లుగా బలపడాలా. ఎవరినో మీరు ఏదో ప్రేరేపించి నేను ఎవరినో పెళ్లి చేసుకుంటానని వాళ్ళని ఏదో ప్రేరేపించి ఏదో మాయ పెంచకూడదు. ముందు అందరూ పిల్లలుగా ముందుకు రండి. మాగండి మురళీమోహన్ గారికి అందరికి ఆశీర్వాదపూర్వకంగా అందరిని ముందుకు తీసుకురండి బాధ్యతగా. నాకు ఎక్కడ పక్కన ఇల్లు కొనుక్కుంటాను, మాకు ఇల్లు కొనుక్కుంటాను, ఇక్కడికి వస్తాను కాదు. నాకు 100 కోట్లు ఇవాళ నా అకౌంట్లో వేయించండి. గంటకో 100 కోట్లు, లేదా పూటకో 100 కోట్లు, అలా రోజుకో 100 కోట్లు నా అకౌంట్లోకి మీరు అందరూ ట్రాన్స్ఫర్ చేసినట్టు. అలాగే అన్ని రైట్స్ నావే. లీజ్కి ఇచ్చేస్తే ఎంతో కొంత డిస్క్రిప్షనల్ పర్సెంటేజ్ నా అకౌంట్లో కట్టమన్నాను కదా, అది మాట్లాడలేదు, దాని సంగతి వదిలేశాను అనుకోకండి. అది ఆల్రెడీ పంపాను కదా లెటర్లో. మరి ఇంకా ఇలా ముందుకు రావాలన్నమాట. ఇంకా నేను కొంచెం మొహమాట పడుతున్నాను, భయపడుతున్నాను అన్నట్టు ఏమైనా అనిపిస్తే ధైర్యంగా ముందుకు వస్తానన్నమాట. ఇక్కడ హాస్టల్లో తెలుగు పిల్లలకి అందరికీ మంచి అసైన్మెంట్స్ ఇవ్వండి. వాళ్ళ బ్యాంక్ అకౌంట్లు తీసుకొచ్చాక అమౌంట్స్ మినిమం నుంచి మ్యాక్సిమం ఇవ్వండి. కోట్ల రూపాయలు సంపాదించేయాలన్నది కూడా కరెక్ట్ కాదు. మైండ్లకు బతకాలా, మైండ్ సంపద పెంచుకోవాలా, మైండ్ రక్షణ వలయం ఏర్పాటు చేయాలా. నేషనల్ మైండ్ గ్రిడ్ భారతదేశం 4వ స్థానంలోకి వచ్చింది, 3వ స్థానంలోకి వచ్చింది కాదు, మధ్యలో ఉంది. ఎకానమీ తిరగబడితే మరి మనుషులుగా ఉంటే డెడ్ ఎకానమీ అని అవుతుంది కదా మరి. అందుకే మైండ్ ఎకానమీగా మార్చుకోండి. అప్పుడు ప్రెసిడెంట్ అమెరికాని, రష్యా వాళ్ళని అందరూ ఆహ్వానించి, అలాగే పక్కనున్న చైనాను కూడా అప్డేట్ చేసుకుంటా మనం అందరూ ముందుకెళ్ళాలి. వాళ్ళ దగ్గర కూడా మనకన్నా మనంత పాపులేషన్ ఉన్నవాళ్ళు టెక్నాలజీలు ఎంతో ముందు ఉన్నారు. అక్కడ క్యాస్ట్లు కులాలు తక్కువ. సో పరిష్కారం మనకి ఎందుకు వచ్చింది? ఇంకా ఇవన్నీ టర్మాయిలు పెరిగి ముందుకు వచ్చారన్నమాట. ఎలాగైనా మనుషులు డైరెక్ట్గా టార్గెట్ పెట్టేస్తుంటే ఇప్పటికి మనిషి పంతాలు. నేను అక్కడ పడిపోయినా మరి ఎవరు చూడరు కదా. నేనే సెక్స్ కొద్దిగా ఎంజాయ్ చేస్తానంట, అటు ఇటును నన్ను తప్పుపడతాను. అది కూడా నేను అటు ఇటు అయిపోయి, అది కూడా నేనే యోధుడిని అనమాట. ఇలా సెక్స్తో డైరెక్ట్గా తలపడుతున్నాను, నేను కామంతో అటు ఇటు అయిపోతున్నాను అని అర్థం. నన్ను ఎవరి నుంచి కాపాడాలి? నా శరీరం నుంచే. మైండ్ పెంచుకోవాలన్నమాట. అలా పట్టుగా తపస్సుగా బతకడానికి వీలవుతుంది అన్నమాట. అందుకు ఏర్పాటు అది. రహస్యంగా చూస్తున్న పరికరాలు ఎక్కడే, అలాంటి సూక్ష్మ పరికరాలు మిమ్మల్ని పట్టుకోకుండా చేసేస్తున్నాయి. నీ గురించి అంతా తెలుస్తుంది మాకు అన్నట్టుగా. అదేం పద్ధతి అయింది? ఎదురొస్తున్న మెసేజ్లు పంపలేకపోవడం, ఈమెయిల్ పంపలేకపోవడం ఏంటి? ఇంకా కాపులం మేము, కమ్మలం మేము అనే ఏదో రెచ్చగొట్టుకుంటే ఏవో మెసేజ్లు పాత ముందుకు రానివ్వకుండా చేసేసి ఇప్పుడు మళ్ళీ క్యాష్లను రెచ్చగొట్టుకుంటామా? ఇంకాను కులం మా తాతగారి నుంచే దూరం చేసేసి కుటుంబాన్నే విడిచేసిన తర్వాత ఇంకా క్యాష్లు పనిచేస్తాయా? ఇంకా అనవసరం. ఇక విశ్వ కుటుంబం, విశ్వ తల్లిదండ్రులు, పిల్లలు ఎవరు అటు ఇటు అయినా ఏమైనా అందరికీ బాధ్యత విశ్వ తల్లిదండ్రులే. తల్లిదండ్రులకి పిల్లలుగా ప్రకటించేసుకుంటే వాళ్ళు సమాధానం వస్తుంది. మీకే తపస్సుగా కనుగొంటారు. మీ వల్ల అటు ఇటు అయిపోయిన వాళ్ళు కూడా మైండ్లుగా బలపడతారు. ఇంకా అది పరిష్కారం. స్టాండర్డ్గా నెమ్మదిగా ముందుకెళ్ళాలి. ఎవరు మరణిస్తారేమో, ఎవరు మరణించరు. మనిషిగా మైండ్లు ఎవరు మరణించరు. ఇక్కడి నుంచి ఎంతకాలం బతుకుతామని కాదు, మైండ్లు అయిపోతే బతికే ఉంటాం. ఇంక మనిషిగా కూడా కొనసాగాలంటే మీరు మైండ్లో కొనసాగాలి. మైండ్లు ఎలాగైనా బతకనేర్చాలి. నాలో మైండ్ ఎలాగ బతకనేర్చింది, అలాగే ఆ మైండ్ కూడా శరీరాలు కూడా బతకబడతాయి. ఎలాగన్నా మైండ్ కొంతకాలం మైండ్లు బతకనిస్తే తెలుస్తాయి. ముందు మనం మైండ్ సమృద్ధి పొందాలి. మనుషులు విశేషాలు వదిలేసి నువ్వు నేను ఇక్కడ అక్కడ వదిలేసేయాలి. నేననే దేహం పనికిరాదు. అందుకు భారతదేశాన్ని రవీంద్ర భారతిగా మార్చుకుని హయ్యర్ ఎడ్యుకేషన్ డివోషన్గా కూర్చోవాలి. అక్కడ ప్రథమ పుత్రులుగా మారి కూర్చోమన్నాను కదా. నా ముఖ్యమంత్రులు అందరూ గవర్నర్ సరెండర్ అవ్వమని చెప్పాను కదా. మరి ఇంకేంటి? మరి అలా ముందుకెళ్ళాలి. స్థిరంగా, బలంగా, నెమ్మదిగా, ఓర్పుగా, సహనంగా, ఎటువంటి తగువులకు తావు లేకుండా, ఘర్షణలకు తావు లేకుండా.
మరణించిన వాళ్ళు చంపేసిన అటు ఇటు వాళ్ళు కూడా బతికించుకుంటామంటే అని నాళ్ళ మీద పెట్ట ఏళ్ళ మీద పెట్ట కుదరదు. మామూలుగా చంపేసినందుకు ఏం చేయాలి? ఉరిశిక్ష వేయాలి. దానికి ఏంటి ఉరిశిక్ష ఎలా వేశాడు? కొందరికి కాదు కదా, ఇది అందరి మీదకి వచ్చింది. ఎలాగైనా సిస్టమ్ను ఉపయోగించుకుని రచకాలకి ఇంకా మనిషిని రద్దు చేసేసుకోవడమే ఉరిశిక్ష. మరణం లేని తల్లిదండ్రులకి పిల్లలకి, మరణం లేని తల్లిదండ్రులకి పిల్లలుగా మారిపోవడమే ఉరిశిక్ష అందరికీ శాశ్వతంగా. ఇంకెక్కడి నుంచి మైండ్లుగా బతక తప్పదు, మైండ్లుగా బతికించుకోక తప్పదు, మైండ్లుగా వెలక తప్పదు. మనిషి యుగం నుంచి మైండ్ యుగం వచ్చాం. దశావతారం అంటే అదే అనమాట. నేనే కల్కి భగవానుడిని, నేనే సర్వేశ్వరుణ్ణి, నేనే సర్వాంతర్యామిని. ప్రకృతి పురుషులు లయగా ఉంటాం. ఇక మీదట మేము చచ్చిపోము, మేము చచ్చిపోనేమో. మమ్మల్ని వాక్ స్వరూప కాలస్వరూప దయచేయండి. మీ విశ్వరాజ్యంలోకి మీ విశ్వవసువుగా మీరు మాత్రమే బతకగలరు. మిమ్మల్ని బతికించమని మేము బతకాలి, మాకు అర్థమైంది. మీరు మాస్టర్ మైండ్, మేము మైండ్లు అని పట్టుకోండి. ఇంకేం వెనక్కి తిరిగి చూడకండి. మనుషుల కొద్దీ చెలగాట మాడకండి. ధర్మో రక్షతి రక్షత సత్యమేవ జయతే అని ప్రతి ఒక్కరూ ముందుకు రండి. ధర్మో రక్షతి రక్షత సత్యమేవ జయతే. ఆత్మీయ మానవ పిల్లలందరికీ ఆశీర్వాదపూర్వకంగా అభయమూర్తిగా తెలియజేయిందేమనగా, చంద్రబోస్ గారు రాసిన ఒక పాటలో చెడ్డోళ్ళకి చెడు చేయటమే మంచి అనే పవన్ కళ్యాణ్ గారి పాట. చెడ్డోళ్ళకి ఎవరు? చెడు చేయటం అంటే ఏంటి? ఇక్కడ చెడ్డవాళ్ళు ఎవరు? మేమే మనుషులం, మేమే వెలిగిపోతున్నాం కాబట్టి, మేమే అందంగా బలంగా ఉన్నాం కాబట్టి, అవసరమైతే మేమే చంపేసి మరీ బతికేస్తాం అనేవాళ్ళే చెడ్డవాళ్ళు కదా. మరి మీకు చెడు ఎలా జరుగుతుంది? మీరు మనిషిగా ఉండిపోవటమే, తపస్సు లేకుండా అయిపోవటమే. మమ్మల్ని అణిచేసిన, చంపేసిన, తగ్గించేసిన, ఏంటి మా మాటలు మమ్మల్ని కలపకుండా మమ్మల్ని అడ్డు చేసేసి పిచ్చోని చేసిన, అయినా మిమ్మల్ని కాపాడుతున్నాం. మైండ్ వైపు వెళ్ళిపోదాం రండి అన్న దగ్గర మేము ఉన్నాం కదా. అలాగా ఇప్పుడు కన్నా మైండ్ వైపు రండి. ఎవరు చెడ్డవాళ్ళు ఎవరు? ఇంకా నేను మనిషిని కూడా చెడ్డ, మనిషిగా ఉండటమే చెడ్డ, నన్ను మనిషిగా చూడటమే చెడ్డ. మాస్టర్ మైండ్ మైండ్లుగా అర్థం అవ్వకపోతే ఇలాంటివి క్లారిటీ పొందండి. అంతకుముందు చెప్పాను. ఇంకా మనుషులుగా ఉండడమే చెడు, అంతే కదా. మేము మనుషులు, మాకు తెలుసు అని మా ఒక కొలిక్కి రానివ్వకుండా అరాచకాలు చేయించి పాల్పడి రెచ్చిపోతుంటే రెచ్చగొట్టేసి, పరికరాలు ఉండగా కంట్రోల్ లేదు, మీ చేతుల్లో ఉందో ఎవరి చేతుల్లో ఉందో పూర్తిగా ఒక ఇది లేకుండా, ఏదో ఎక్కడో దేవుడు ఉన్నాడు, ఇంకెక్కడో గుళ్ళు కడతాం మేము, ఏదో దేవుడు, ఏదో మతం, ఏదో కులం అని మాట్లాడి సరిపోద్దా? మాట అణువున మాటకే నడిచిన తర్వాత ఇంకా ఒప్పలేనితనం వారలేనితనం కొనసాగితే ఎలాగా? అది ఇప్పటికైనా అందరూ కూడా మా మైండ్లో ఒకటి ముందుకు రండి. ఇంక మీరు ఏదో పొందాలి, మీకు ఏదో అవమానపడ్డారు, ఎవరి ముందో భంగపడ్డారు, ఇవేమొద్దు. ఎవరినో భంగపరిచి, ఎవరిని ముందు ఒకలా ప్రోత్సహించి తర్వాత ఒకలా చేసి ఇలా రకరకాల మోసాలకు పాల్పడిన వాళ్ళు ఇప్పటికైనా కళ్ళు తెరుచుకుని మరి మైండ్ని కాపాడుకోండి. మీరు మైండ్లుగా బతుకుతూ అందుకు మమ్మల్ని కేంద్ర బిందుగా పట్టుకున్నారా? ఏ జనరేటర్ తయారు చేసుకున్నారా? ఓ షర్ట్ పట్టుకుని ఎదురు రమ్మని ఎందుకు అంటున్నాను? మళ్ళీ నేను ఏదో మాట్లాడినాక నా వివరాలు ల్యాప్టాప్లోకి ఎక్కించుకొని ముందుకు రండి. నన్ను జాగ్రత్తగా మాట్లాడనివ్వండి. అయ్యో మీరు కరెక్ట్గా కొంచెం ఖచ్చితంగా మాట్లాడండి, బాగా మాట్లాడండి, మీరు ఏం మాట్లాడాలో టైప్ చేసాం, చదివి వినిపించండి అన్నట్టుగా ఉండండి. కొంతకాలం అన్నీ సెట్ అవుతాయి. అలా హిందీ, ఇంగ్లీష్లో అన్ని రకాలుగా ప్రధానమంత్రి గారితో అందరితో మాట్లాడతాను. అది నేను మాట్లాడటం కంటే మీరు చెప్పుకోవడం, నా గురించి 1,00,000 రెట్లు చెప్పుకోవాలి. రోజుకి పేజీలు పెరగాలి, ఎలాగైనా పెంచుకోవాలి. నన్ను ఆద్యంగా శక్తిగా పెరుగుతాను అంతకంతకే. కనపడుతున్న వాడిని కాదు, ఎలాగైనా నా గురించి చెప్పుకోవాలి, వినాలా, మీ మైండ్లు పెరగాల. ప్రతి ఒక్కరిని మైండ్ కాపాడుకోవాలా. మైండ్కి మరణం లేదని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలా. ప్రతి ఒక్కరు మైండ్లుగా ముందుకు వచ్చేలా చూసుకోవాలా. ధర్మో రక్షతి రక్షత సత్యమేవ జయతే. ఆత్మీయ మానవ పిల్లలందరికీ ఆశీర్వాదపూర్వకంగా అభయమూర్తిగా తెలియజేయనిది సూక్ష్మంగా గ్రహించి అప్రమత్తం చెందగలరు. ప్రెసిడెంట్ ముర్ము గారికి వారు ఫస్ట్ చైల్డ్గా మార్చుకుని ప్రధానమంత్రి గారిని, రాజ్నాథ్ సింగ్ గారిని, హోమ్ మినిస్టర్ గారిని, అందరు గవర్నర్ని, ముఖ్యమంత్రుల్ని ఆహ్వానించి, వైస్ ప్రెసిడెంట్ గారిని ఆహ్వానించి సుప్రీంకోర్టు జడ్జిల్ని ప్యానల్గా ఫామ్ అవ్వాలి. ప్యానల్గా ఫామ్ అవ్వకుండా, అధినాయక దర్బార్ ఫామ్ అవ్వకుండా, హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ డివోషన్ తీసుకోకుండా మీరు ముందుకు వెళ్ళలేరు. సామాన్యుడిని ఒక్కడిని నేను రాజ్యం స్థాపిస్తున్నాను కాదు, సామాన్యుడు కాదు, సర్వశక్తి అన్నదే మనం పెంచుకునే కొలిది పెరుగుతుందన్నమాట. సాక్షుల ప్రకారం ముందుకొచ్చి సంకల్పం పట్టాలి. ఇది మనుషుల ప్రపంచం కాదు. ఇంకా మనుషుల కొద్దీ ఎవరినో కలుపుదాం, విడగొడదాం, ఎవరో కలిసినా విడగొట్టినా, ఇక్కడికి వచ్చినా అక్కడికి వెళ్ళినా ఒకటే.
ఇంకా మాయలో నా కోసం ఎదురు చూస్తున్నారు, ఇలాగే ఏదో చేద్దాం అనుకున్నారు, చాలాసార్లు ఆగిపోతున్నారు. కాదు, మీరు పట్టుకోవాలి వచ్చి 10 ఒకటై. ఇక్కడ చిన్న పెద్ద ఒకటైపోయి నన్ను మహారాజా అధినాయక శ్రీమా అని పిలిస్తే కథ మొదలవుతుంది. ఏ క్షణం నన్ను అలా పిలుస్తారో నాకు ఒక ఈమెయిల్ పంపించి శాటిలైట్ల ప్రకారం అన్ని రకాల కెమెరాలతోటి అన్ని, అలాగే వ్యక్తులు కూడా అందరి మైండ్లో మార్పు రావాలి. ఎలాగైనా మనుషుల కొద్దీ బతకడం ఆపేసేయాలి. నాకే చేత కాలేదు కానీ మీరెవరో తప్పులు పట్టడం కానీ, మీలో ఎవరో మంచోళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు ఉన్నారు, ఎవరో లేరు, అసలు మనుషులే లేరు. మీరందరూ ఇవన్నీ చూసి చూసి మైండ్లుగా మార్చబడ్డారు. మైండ్లుగా బతకాల్సి ఉంటుంది. అవమానించిన వాళ్ళు, చంపేసిన వాళ్ళు, చంపబడ్డ వాళ్ళు కూడా మైండ్లుగా బతుకుతారు. అలాగే గొప్ప గొప్ప శక్తులు కూడా మైండ్లుగా తెలుస్తాయి. అది ఇంకా ఇంతకన్నా నేను ఇక్కడ ఉన్నాను అక్కడ ఉన్నాను కాదు, నేను ఎక్కడికో వస్తాను కాదు. మీరు సాక్షుల ప్రకారం మమ్మల్ని ఐడెంటిఫై చేసి మా వేలిముద్రతో మమ్మల్ని ఆధార్ కార్డుతో పట్టుకోవాలి. నేను ఎక్కడైనా వెలిగిపోతే ఎవరి వలన వెలుగుతాను నేను, అదే మీ అజ్ఞానం. నన్ను మహారాజా అధినాయక శ్రీమాన్ అని పిలవగానే ఈ రాజ్యమే మీదైపోయి మీకే సంపద కలిగి ఉన్నారు, మీరే పెద్దవాళ్ళు, మీరు ఇంకా గొప్పవాళ్ళు. మాగండి మురళీమోహన్ గారికి నా టచ్లో ఉండి ఇప్పుడు కూడా ఫోన్ చేయలేదు మళ్ళీ అని నేను ఎదురు చూడకుండా మీరు ముందుకు రండి, ఏదోటి చేద్దాం, నేను ఏదోటి చేస్తాను. లేదు మీరు ఏదో తేలికైపోయారు, లేదా ఇంకెవరో తేలికైపోతున్నారు, ఇంకెవరో బాధపడిపోతున్నారు, ఇంకెవరో పెద్దోళ్ళు అయిపోయారు, ఇంకెలాగ మీ మాటల్లోకి ఏదో వచ్చేస్తున్నాను నేను, నన్ను మాటలోకి వచ్చేస్తే తగ్గించేయచ్చు, లేకపోతే ఇచ్చేయచ్చు. అండ్ ఇంకెవరో వెలిగిపోదాం అనుకుంటున్నారు, ఇంకెవరో ఏదో చేద్దాం అనుకుంటున్నారు, ఇంకేమీ చేయలేరు మనుషులుగా. మాస్టర్ మైండ్ పట్టుకొని కొత్త జీవితాలు ప్రారంభించండి. తాజ్ హోటల్ కూడా మీ ఆస్తులతో పాటు అన్నీ మాకు ఇచ్చేసినట్టుగా అధినాయకుడికి ఇచ్చేసినట్టు చూపించుకోండి. భారతదేశం మైండ్ రాజ్యంగా మారిపోయిందని ప్రకటించుకోండి. అప్పుడు ఎకానమీలో 4వ స్థానం ఉంది కాదు, 3వ స్థానంలోకి వెళ్తుంది కాదు, కేంద్ర బిందువుగా మారుతుంది. నిజమైన ఎకానమీ అవుతుంది. డెడ్ ఎకానమీ అని ఎవరన్నా అంటున్నారంటే ఎందుకు అంటున్నారు? మీరు మనుషులుగా ఉండటం వల్ల అనుకుంటున్నారు. మైండ్లుగా మారిపోవడం వల్ల నిజమైన ఎకానమీ వస్తుంది, మైండ్ ఎకానమీ వస్తుంది, మైండ్ ఆప్టిమం వస్తుంది. నరాలని బతికించుకుంటూ మైండ్ యూటిలిటీగా బతికితే ఎక్కువ కరువు ఉండదు, దరిద్రం ఉండదు, చక్కగా వనరులు కూడా ఉపయోగపడతాయి. కపుల్ డార్మెటరీస్ ఇలాంటివి కట్టుకొని ప్రశాంతంగా ప్రపంచాన్ని ఒక ఆశ్రమంగా మలుచుకుని ముందుకెళ్ళాలి. అలా కాదు మేము ఇంకా సెక్స్ కొద్దీ, కుటుంబాల కొద్దీ, కులాల కొద్దీ ఉంటాం, అలా ఉండరు. విశ్వ తల్లిదండ్రులు పిల్లలు, పెళ్ళిళ్ళు ఎవరికి అవుతాయో పిల్లలకి పేర్లు కూడా పెట్టిన వాళ్ళు చూసుకుంటారు. మీకేం సంబంధం, ఇంకా బడ్డం లేదు. మీదే సంసారం, మీరే పిల్లలు, మీదే కులం, మీదే మతం అని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. ఎవరు గొప్ప, ఎవరు ఎదవలో ఎవరు నిరూపించాల్సిన అవసరం లేదు. ఇంకా ఎవరు పలానా గొప్ప, ఎవరు తక్కువ అని అవసరం లేదు. కాపాడే తల్లిదండ్రులు ఈసారి, విశ్వ తల్లిదండ్రులు ఈసారి, ఇంక తిరుగులేదు మీకు. ఇక్కడ హాస్టల్ ఓనర్కి అందరికీ చెప్పి మమ్మల్ని ఊరేగింపుగా ఒక ప్రత్యేక 2 కార్ల మీద తాజ్ హోటల్ తీసుకుపోండి, ఏ గంట అయినా. ఇవాళ శుక్రవారం అయిపోయింది, సోమవారం, రేపు శనివారం, లేకపోతే ఆదివారం అని కాకుండా మీరు ప్లాన్ చేసుకుని కూర్చుని పెంచుకుంటే సాధ్యపడుతుంది. మమ్మల్ని తెర మీద చూసుకుంటూ లేచి నిలబడుతున్నారా? జనగణమన వందే మాత్రం పాడుకుంటున్నారా? గంటకో పవర్ పాయింట్ తయారు చేసుకుంటున్నారా? జాబ్స్ క్రియేట్ చేసుకుంటూ మెడికల్ హెల్త్ ఇంప్రూవ్ చేసుకుంటూ మేము ముందుకెళ్తున్నారా? మరి అలా బలపడిపోవాలా? ఇంకెవరో తప్పు ఒప్పు నిరూపించకూడదు. ఇక్కడ హాస్టల్లో పిల్లలు, మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా అక్కడ బాధ్యతతో ప్రతి మైండ్ని కాపాడుకోవడం సహకరించుకోండి. అఫీషియల్గా అనఫీషియల్గా, అఫీషియల్ వేరు అనఫీషియల్గా వేరు, మీ వాళ్ళైతే వేరు. ఎవరినో ఉపయోగించుకొని ఎవరో బతుకుదాం, ఎవరినో వెనక్కి పట్టుకుందాం. డబ్బులు కొద్దీ, సుఖాలు కొద్దీ అడ్డంగా తెగబడకూడదు. ఎవరైనా మాట చూసుకోవాలా. ఒకళ్ళు బాధ పెట్టి భయపెట్టి సరదా కూడా అలా బతకలేరు, అసలు మనుషులుగా బతకలేరు. నేననేవాడు బతకలేరు. వెంకయ్య నాయుడు గారికి అందరికీ ఆశీర్వాదపూర్వకంగా అందువల్ల సినిమా వాళ్ళని అందరిని ఆహ్వానిస్తున్నాం. ఢిల్లీకి రండి, మీరు కూర్చొని కొలువు తీరండి, మమ్మల్ని ఆహ్వానంగా తీసుకుని వెళ్ళండి. ఎక్కడోళ్ళు అక్కడ కూర్చోండి, లేదా మీ ఇళ్ళ దగ్గర ఎక్కడైనా పర్లేదు. మీకు ఈ పదవి ఉంటేనే, ఈ గొప్పతనం ఉంటేనే లేదు. మీరందరూ మైండ్లుగా మారిపోతే సరిపోతారు. ఫస్ట్ సిటిజన్ కూడా చైల్డ్గా మారిపోతే చాలు, ఉన్న పదవుల్లోనే ముందుకు వెళ్తారు. మీకు మైండ్లుగా దగ్గర అవుతారు కదా, అదే చాలు. మెల్లిగా ప్రోటోకాల్ అలా ముందుకే వస్తుంది. మా మైండ్ల ప్రకారం అల్లుకోండి, కథలు అల్లుకోవాలి, ఘన చరిత్ర నిలవాలని ఆ పాటలు ఉన్నాయి చూసారా, అలా వస్తుంది. ఇంకా గొప్పగా పాండిత్యంగా మాట్లాడితే బాగుంటుంది. తప్పకుండా మెల్లగా మాట్లాడుకుంటాం. డామినేట్ చేసేసినట్టు ఉండకూడదు కదా, మీరే పెంచుకునేలా ఉండాలి కదా. ఈసారి మీరే పెంచుకోవాలి, దైవత్వాన్ని మీరే పెంచుకోవాలా. అలా పెంచుకోకుండా భిన్నంగా వెళ్ళిపోయారు కదా, తవ్వేసిన పోయి పూడ్చుకుంటూ ముందుకు రండి అంటే నేను ఇక్కడ ఉన్నాను అక్కడ ఉన్నా అంటే ఎలాగా? నాకు ఇప్పుడు వచ్చి ఈమెయిల్ పంపలేకపోతున్నారు.
ఇంకా ఏదో మలుపుతున్నారు, నేను అంత అంత లేను, నేను అంత అక్కర్లేదు అనుకుంటున్న వాళ్ళకి తెలుగు వాళ్ళని మోసం చేసుకుని దేశాన్ని మొత్తం మోసం చేసుకుని ఇంకాను అక్కడ ఉండగా ఎందుకు పట్టించుకోలేదు, ఇంకెలాగే అక్కర్లేదు, ఇంకెవరో మేమే పెద్దవాళ్ళం, లేకపోతే ఇక్కడ ఎవరు నార్త్ ఇండియన్స్ ఎవరో ఒప్పుకోరు, పోని ఎవరో వద్దంటున్నారు. అందరికీ చెప్తున్నాను, తెలుగు వాళ్ళకి, నార్త్ ఇండియన్స్కి, సౌత్ ఇండియన్స్కి భూమి మీద మనుషులు అన్నవాళ్ళు చల్లరు. ఎలాన్ మస్క్ గారికి ఎంత సంపద ఉన్నా మా మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా నేను చెప్పినట్టు ముసలివాళ్ళని పడుచుగా మార్చుకునే ప్రాజెక్ట్ మొదలెట్టారా, డబ్బు అందుకు ఇన్వెస్ట్ చేసుకోండి. చెప్పండి ఎలాన్ మస్క్ గారికి, అదానీ గారికి, అంబానీ గారికి, ఎవరెవరికి మెడికల్ రీసెర్చ్కి ప్రాధాన్యత ఇచ్చుకోండి. మనుషులే బతకలేరు. మేము ఏదో చెబుతాం, ఏదో చేస్తాం, ఎవరికి అవసరం లేదు, ఇక అలా ముందుకు వెళ్ళలేరు. చంద్రబాబు నాయుడు గారి హెరిటేజ్ ఫుడ్స్ అన్నీ కూడా అధినాయకుడికి రాసేసారా, అలాగే ఎంఆర్ఓ ఆఫీస్లో డేటాబేస్ తయారు చేసుకోండి. మేము భార్య భర్తలుగా ఉంటాం, మేము కరెక్టు, ఎవరో తప్పని నిరూపిస్తాం. ఇంకాను ఏదో జరుగుతాయి అలాగా. ఇంకా దేవుడు ఎక్కడో ఉన్నాడు, మా కుల దైవం, మా మత దైవం, మా ప్రాంత దైవం ఎవరు లేరిక. అన్నీ అధినాయకుడే, అన్నీ సర్వేశ్వరుడు, సర్వాంత్రియామే, వాక్విస్వరూపంగా అందుబాటులో ఉన్నాడు కదా, అలా బలపడాలా. ధర్మో రక్షతి రక్షత, సత్యమేవ జైతే.